నమస్కారం. ఎన్ఎక్స్టీ జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. ప్రజల తలరాతల్ని, భావితరాల భవిష్యత్తుని మార్చే డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని సీఎం వెల్లడి. స్వర్ణాంధ్ర విజన్ ఆవిష్కరణ వేదికగా సీఎంపై ప్రశంసల వర్షం కురిపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నా ముక్కుసూటితనం వలన రాష్ట్రానికి మంచే జరగాలని వెల్లడి. ప్రజల జీవితాలు బాగుపడాలంటే సరైన సారథ్యం వహించే మహానాయకుడు సీఎం చంద్రబాబు అని కితాబ్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు, బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ. కేసుల జాప్యానికి గల కారణాలని అఫిడవిట్లో వివరించిన సిపిఐ. తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా వేసిన సుప్రీం ధర్మాసనం. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ ని అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు. అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. ప్రజల తలరాతుల్ని, భావితరాల భవిష్యత్తును మార్చే డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో విధ్వంసం నాడు ఊహించిన దానికంటే ఎక్కువ జరిగిందని, నేడు పనిచేస్తుంటే తెలుస్తుందని చెప్పారు. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించి దేశానికి అంకితం చేశామంటే అది ప్రజల పట్ల తమకున్న బాధ్యత అని తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 రాష్ట్ర దశాదిశను మారుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శుక్రవారం నాడు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 ని సీఎం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ప్రజల తలరాతల్ని, భావితరాల భవిష్యత్తును మార్చే డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని తెలియజేశారు. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించి దేశానికి అంకితం చేశామంటే అది ప్రజల పట్ల తమకున్న బాధ్యతకై నిదర్శనమని చెప్పారు. తెలుగు జాతి ప్రపంచంలోని నెంబర్ 1 గా, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలవాలని సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. వర్గధామంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు రిలీజ్ చేసినటువంటి స్వర్ణాంధ్ర at 2047 the official document. Ladies and gentlemen, గట్టిగా మన చప్పట్లతోటి మన అభినందనలు తెలియజేద్దాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర at 2047 విజన్ డాక్యుమెంట్ లో స్వహస్తాలతో తన సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని మనం వీక్షిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు, ప్రగతికి, సాంప్రదాయాలకు మరియు దృఢ సంకల్పానికి ప్రతీక అంటూ మన కోసం, మన ప్రగతి కోసం చేస్తున్నటువంటి ఈ విజన్ మనందరం నిజంగా అదృష్టవంతులుగా భావించాలి. గట్టిగా చప్పట్లతోటి అభినందనలు మరియు శుభాశీసులు అందిద్దాం. ఈ మహత్తరమైన ఘట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే ఇతర మంత్రులు కూడా తమ నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ నేను ఎన్నోసార్లు చూశాను. కొంతమంది ఎగతాళి చేశారు ఒకప్పుడు. నేను ఇంకుడు గుంతలు అంటే ఇంకుడు గుంతల వల్ల లాభం అనే ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈరోజు మీరు చూస్తే చాలా గర్వంగా చెప్తున్నా, ఆనందంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ చేసిన కృషి వల్ల రాష్ట్రంలో నీళ్లు సమృద్ధిగా ఉండే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం భగవంతుడు కరుణించాడు. అన్ని రిజర్వాయర్లో నీళ్లు కూడా వచ్చాయి. ఈరోజు మీరు చూస్తే దగ్గర 750 టీఎంసీ నీళ్లు రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లో ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ఆలోచించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టాం. రాబోయే రోజుల్లో ఒకటి ఆలోచిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని వనరులున్నాయి. గోదావరి, కృష్ణ, పెన్న, వంశధార నదులున్నాయి. కొన్ని నదులు ఎండిపోయే పరిస్థితికి వచ్చాయి. కానీ కొన్ని నదులు విపరీతమైన నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. గోదావరి మీరు చూస్తే దగ్గర 3000 నుంచి 4000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. అక్కడి నుంచి ఒక 500 టీఎంసీ నీళ్లు నదుల అనుసంధానం ద్వారా అన్ని జిల్లాలకు తీసుకుపోగలిగితే ఇంకా కరువు అనే మాట రాదు. అందుకే మీరు ఒకసారి చూసినప్పుడు 2014లో ఆ రోజు గోదావరి నుంచి కృష్ణా నదికి అనుసంధానం చేశాం పట్టసీమ ద్వారా.
ఈరోజు ఈ ప్రభుత్వం మళ్ళీ ఆలోచిస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం గోదావరి నుంచి పెన్నా వరకు తీసుకుపోవాలని, అది కూడా బనక చెర్ల వరకు తీసుకుపోగలిగితే అది రాష్ట్రం మొత్తం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని ఇంకొక పక్కన గోదావరి నుంచి నేరుగా వంశధారకు కూడా కనెక్ట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది కానీ జరిగితే రాష్ట్రంలో నీటి ఎద్దడి ఉండదు. దక్షిణ భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మనం తయారయ్యే పరిస్థితి వస్తుంది. దక్షిణ భారతదేశంలో మీరు ఒకసారి చూస్తే నీటి సమస్య ఎక్కువ ఉంది. అటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ నీటి కోసం యుద్ధాలు జరిగే పరిస్థితి వస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారం కావాలంటే నదుల అనుసంధానమే ఏకైక మార్గం. అందుకే వాటర్ సెక్యూరిటీ కోసం ప్రాధాన్యత ఇస్తున్నాం. అదే విజన్లో పెట్టాం. ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలని. ఇప్పుడే మిత్రులు కూడా కొన్ని విషయాలు చెప్పినప్పుడు పంచాయతీ రాజ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి నీళ్లు ఇవ్వడానికి జల్ జీవన్ మిషన్ ద్వారా ఇస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొంత డబ్బులు ఇస్తున్నారు. రెండు కలిపి ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని అమృత్ కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది కాకుండా రైతు సాధికారిత, రైతును రాజు చేయాలనే తెలుగుదేశం పార్టీ సంకల్పం, ఎన్డీఏ సంకల్పం. నా ముక్కుసూటితనం వలన రాష్ట్రానికి మంచి జరగాలి అని అన్నారు. ప్రజల జీవితాలు బాగుపడాలంటే సరైన సారథ్యం వహించే మహానాయకుడు సీఎం చంద్రబాబు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. విజన్ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ కోట్లాది మంది కలలకి సాకారం చేసే మహాసంకల్పమని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మరొకసారి పొగడ్తలతో ముంచెత్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్వర్ణాంధ్ర విజన్ 2047 ఆవిష్కరణ వేదికగా సీఎంపై పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం దగ్గర పనిచేయడం ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. సైబరాబాద్ రూపకర్త, శిల్పి, చీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రబాబేనని పవన్ కళ్యాణ్ కొనియాడారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ మాట్లాడారు. నా ముక్కుసూటితనం వలన రాష్ట్రానికి మంచి జరగాలని అన్నారు. ప్రజల జీవితాలు బాగుపడాలంటే సరైన సారథ్యం వహించే మహానాయకుడు సీఎం చంద్రబాబు అని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల, నా ముక్కుసూటితనం వల్ల రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటాను. ఈ సందర్భంగా విజన్ 2047 ఈ లాంచ్కి భాగస్వామి అయినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందదాయకమైన విషయం. టీన్స్లో ఉన్నప్పుడు జీవితం పట్ల చాలా కళ్ళు ఉండే, చాలా నేర్చుకోవాలి, చాలా సాధించాలి అని రకరకాల సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదువుతున్నప్పుడు ఏదో ఒక బుక్లో ఎక్కడో చదివాను, వాట్ ఈజ్ యువర్ మిషన్ స్టేట్మెంట్ అండ్ రైట్ యువర్ మిషన్ స్టేట్మెంట్. ఇక్కడి నుంచి ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 20 సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా ఉండాలి అని. ఆ మిషన్ స్టేట్మెంట్ రాసుకున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. నేను చాలా పెద్ద నటుడిని అవ్వాలనో, లేదంటే ఒక సైంటిస్ట్ని అవ్వాలనో, ఒక అత్యంత అద్భుతమైన ఒక పారిశ్రామికవేత్తగా అవ్వాలనో, గొప్ప డాక్టర్గా అవ్వాలనో, ఒక మానవతావాదిగా అవ్వాలనో మనం రాసుకున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. కానీ ఇవి దిక్సూచి, మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏ వైపు వెళ్ళాలనేది మనకు చాలా క్లియర్ కట్గా అవసరం. అది వ్యక్తిగా కావచ్చు, సమాజానికైనా కావచ్చు. నారా చంద్రబాబు నాయుడు గారు 90s నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత రోడ్ల మీద వెళ్తున్నప్పుడల్లా మాకు 2020 విజన్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు ఉండేది. ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత
హైటెక్ సిటీ అని ఒక బిల్డింగ్ కట్టారు. నేను డాక్యుమెంట్ కొంత చదివాను, కొంత నాకు నా స్థాయికి అది అర్థం కాలేదు. నేను నా ప్రపంచంలో ఉన్నాను, బయట ప్రపంచం నాకు ఇంకా తెలియదు. కానీ ఆయన తన కోసం కలలు కనలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కలలు కన్న ఒక మహానాయకుడు. ఆ రోజు కలలు కన్నప్పుడు చాలామందికి అర్థం కాదు. ఇక్కడున్న వ్యక్తుల్లో, చిన్నపిల్లల్లో కానీ ఎవరో ఒకళ్ళు ఒక 2047కి నేను ఇది అవుతానంటే ఈరోజు హాస్యాస్పదంగా ఉండొచ్చు మనకి. కాలానికి ముందుకెళ్ళి చూస్తే ఆ సాధించిన తర్వాత అప్పుడు ఈరోజు నీ మిషన్ స్టేట్మెంట్ విలువ అర్థమవుతుంది. అలాగా 2020 విజన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అదే మాదాపూర్లో మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్లో ప్రజల విన్నపాలు వెల్లివిరిశాయి. సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. వేధింపుల కేసులో కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ మంజూరు చేయాలని, ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాలని, వైద్య సాయం అందజేయాలని, కబ్జాదారుల నుంచి తమ భూముల్ని కాపాడాలంటూ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఉండవల్లిలోని నివాసంలో 51వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బారికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలి వచ్చారు. మంత్రి లోకేష్ ను స్వయంగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జగన్ కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టులో సిపిఐ, ఈడీ నివేదికలు సమర్పించాయి. కేసుల జాప్యానికి గల కారణాలను అఫిడవిట్ లో సిపిఐ వివరించింది. సిపిఐ, ఈడీ ఇచ్చిన నివేదికల్ని పరిశీలించిన తర్వాతే తీర్పిస్తామని జస్టిస్ అభయ్ ఓకా, పంకజ్ మిట్టల్ ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ జనవరి 10కి సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కేసుల జాప్యానికి గల కారణాలు అఫిడవిట్ లో సిపిఐ వివరించింది. సిపిఐ, ఈడీ ఇచ్చిన నివేదికల్ని పరిశీలించిన తర్వాత తీర్పిస్తామని జస్టిస్ అభయ్ ఓకా, పంకజ్ మిట్టాల ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను జనవరి 10కి సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. రాష్ట్రంలో రైతులు పండించిన ఏ ఒక్క పంటకు కనీస గిట్టుబాటు ధర లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం ఉదయం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష ఏర్పాటు చేసి అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డిఆర్ఓను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు పొలంలోనే దళారులకి ధాన్యాన్ని అమ్ముకుంటున్నారని తెలియజేశారు. గత వైసీపీ పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారని చెప్పారు. తక్షణమే కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రలేచి రైతులు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేలాపిరెడ్డి, చంద్రగిరి యేసురత్నం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, పలు నియోజకవర్గాల వైసీపీ సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారిని కలిసి వారు లేకపోతే డిఆర్ఓ గారిని కలిసి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 3 డిమాండ్లు చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో కోతలు అయిపోయాయి, నూర్పిళ్ళు అయిపోయాయి. ముఖ్యంగా తెనాలి డివిజన్లో రైతాంగం చాలా వరకు ధాన్యాన్ని ఎక్కడ తడిచిపోతుందని కళ్ళాల్లోనే అమ్ముకున్నారు. అది కూడా దారుణమైన రేటుకు అమ్ముకున్నారు. 1300, 1350, 1400కి. ఎక్కడా కూడా ఈవెన్ 1% కూడా మద్దతు ధర ఇచ్చి కొన్నటువంటి పాపాన ఈ ప్రభుత్వం పోలేదు. కనీసం ఇంకా మిగిలినటువంటి ధాన్యాన్నైనా సరే మీరు మద్దతు ధర ఇచ్చి కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది పోతే ఇక ఈ పల్నాడు ప్రాంతంలో ఇంకా కోతలు ఇంకా బాగా లేతగా వేశారు. అక్కడ వచ్చేటటువంటి పంటనైనా కనీసం కొనుగోలు కేంద్రాలు పెట్టి మిల్లర్ల చేతిలో పెట్టుకోకుండా, దళారుల చేతిలో పెట్టుకోకుండా వాటికైనా 1740 రూపాయలు ఇచ్చి మీరు కొనవలసిందిగా మేము 2వ డిమాండ్ చేస్తున్నాం. 3వ డిమాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు
రైతు భరోసా తీసేసి అన్నదాత సుఖీభవ అని పెట్టి 20,000 రూపాయలు ఇస్తాను అని చెప్పారు. దాని వరకు ఇంతవరకు లేదు. తక్షణమే 20,000 రూపాయలు రైతులకు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఆరుదడి పంటలైనటువంటి ఏదైతే శనగ లేదు కంది ఇలాంటి విత్తనాలన్నీ కూడా సబ్సిడీ రేటుతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళం. అవి కూడా తక్షణమే ఇవ్వాలని ఇలాంటి డిమాండ్స్ అన్నింటినీ కూడా మేము ఈ ప్రభుత్వాన్ని చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గుర్తించి ఆ డిమాండ్ను పరిష్కరించి రైతుల యొక్క మనసులు శాంతింపజేసే విధంగా చేయాలని, అలా చేయకపోతే రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేది మరొకసారి దృఢమవుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. శివదీక్ష చేపట్టిన శ్రీ భ్రమర టౌన్షిప్ అధినేత శ్రీ గల్లా రామచంద్రరావు ఇరుముడి కార్యక్రమం సంపత్ నగర్ అయ్యప్ప స్వామి గుడి నందు జరిగింది. ఈ సందర్భంగా గల్లా రామచంద్రరావు శ్రీమతి గల్లా మాధవి దంపతులు ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్టు చేశారు. సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ కేసులో అర్జున్ ని అదుపులోకి తీసుకున్నారు. ఎంక్వైరీ కోసం మాత్రమే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తున్నట్లు తెలియజేశారు. మరొక వైపు అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం వరకు అరెస్టును ఆపాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మరొక వైపు పోలీసులు కన్ఫెషన్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. అల్లు అర్జున్ ని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అతిపెద్ద బంగారు వజ్రాభరణాల వ్యాపార సంస్థలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ మైండ్ డైమండ్ షోని ప్రారంభించింది. గుంటూరు నగరం లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షోరూమ్ లో నిర్వహించిన మైండ్ డైమండ్ షోకి ముఖ్య అతిథిగా ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మేనేజింగ్ పార్ట్నర్ డాక్టర్ శిల్పా సింధూర కడియాల పెద్ది రమణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బంగారు వజ్రాభరణాల రంగంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ అందిస్తున్న సేవలు అద్భుతమని కొనియాడారు. అద్భుతమైన వెరైటీలు, అత్యాధునిక డిజైన్లతో కూడిన బంగారు వజ్రాభరణాలని అందిస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ వ్యాపార రంగంలో మరింత ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ మాట్లాడుతూ మైండ్ డైమండ్ షోలో భాగంగా వజ్రాభరణాల కొనుగోలుపై వజ్రాల విలువలో 25% వరకు తగ్గింపు మరియు పాత వజ్రాభరణాల ఎక్స్చేంజ్ పై 100% విలువను అందిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు కొనుగోలు చేయాలనుకుంటున్న బంగారు విలువలో 10% ముందుగా చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని పొందవచ్చని అన్నారు. ఈ ఆఫర్ ద్వారా నగలు కొనుగోలు చేసిన వారు బుక్ చేసిన రోజు ధర లేదా కొనుగోలు చేసిన రోజు ధరలలో ఏ ధర తక్కువగా ఉంటే ఆ ధర ప్రకారమే బంగారు వజ్రాభరణాలని అందించడం జరుగుతుందని గుంటూరు నగర మరియు పరిసర ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. హలో అండి, ఈరోజు ఇక్కడ మనకి మైండ్ డైమండ్ షో ఎట్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ గుంటూరు దగ్గర స్టార్ట్ చేశామండి. ఇవాళ December 13th నుంచి 17th వరకు ఈ షోరూంలో ఎగ్జిబిషన్ జరుగుతుంది అండి. ఇక్కడ రకరకాల డైమండ్ జ్యువెలరీ ఎంతో అంటే కళ్ళు జిగేలుమనేలాగా అద్భుతంగా ప్రదర్శన చేస్తున్నారండి. యాక్చువల్గా ఇప్పుడు నేను వేసుకుంది కూడా ఆల్ 3-piece సెట్ డైమండ్ జ్యువెలరీ అండి విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. అంతా బ్రైడల్ సెట్స్ కానీ అన్ని రకాలుగా కూడా ఉన్నాయండి. అంతేకాకుండా లైట్ వెయిట్ జ్యువెలరీ, కొంచెం చిన్నపిల్లలకి లైక్ డైమండ్స్ చిన్నవి ఆ టైప్ ఆఫ్ జ్యువెలరీ, అండ్ జెంట్స్కి కానీ ఇయర్ రింగ్స్ కానీ లైక్ జెంట్స్కి రింగ్స్ కానీ లేడీస్కి హెవీ ఇయర్ రింగ్స్, బాజు బంద్ అన్ని టైప్స్ ఆఫ్ డైమండ్ జ్యువెలరీ ఇక్కడ ఎగ్జిబిట్ చేయబడ్డాయండి. సో ఈ అవకాశాన్ని అందరూ గుంటూరులో ఉన్న ప్రతి ఒక్క కస్టమర్స్ కానీ విజయవాడ కానీ సరౌండింగ్ ఏరియాస్లో వాళ్ళు వచ్చి ఒక్కసారి ఈ డైమండ్ షోని వీక్షించవలసిందిగా కోరుతున్నాను. అండ్ ఇక్కడ వీళ్ళు పెట్టిన ఆఫర్ లైక్ ఇప్పుడు తీసుకునే జ్యువెలరీలో 25% డిస్కౌంట్ ఆన్ డైమండ్ జ్యువెలరీ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం లైక్ మనం బైబ్యాక్ ఓల్డ్ డైమండ్ జ్యువెలరీ కనుక ఉంటే ఎక్స్చేంజ్లో 100% బైబ్యాక్ ఇస్తున్నారండి ఆన్ డైమండ్ జ్యువెలరీ. ఇది వెరీ రేర్ బికాజ్ మిగిలిన షోరూమ్స్లో డైమండ్స్కి 100% బైబ్యాక్ అనేది త్వరగా జరగదు, ఓన్లీ గోల్డ్కే ఉంటుంది. ఇక్కడ మనకి మలబార్ వాళ్ళు ఈ యొక్క ఎగ్జిబిషన్ యొక్క దీని అవకాశంగా ఇలా బైబ్యాక్ 100% ఇస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు కనుక జ్యువెలరీ ఈ 4-5 డేస్లో కనుక జ్యువెలరీ బుక్ చేసుకుంటే అంటే సపోజ్ ఒక 10% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద జ్యువెలరీ ఆ పీస్ కనుక మీరు బ్లాక్ చేసుకుంటే మీరుకి జ్యువెలరీ ఇచ్చే డేట్ రోజు గోల్డ్ కనుక ఎక్కువ ఉంటే ఈ రోజు రేటుకే వీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. అండ్ సపోజ్ ఆ రోజు రేటే తక్కువ ఉంటే ఆ రోజు రేటు ప్రకారమే జ్యువెలరీ మనకి డెలివరీ చేస్తున్నారు. ఇది వెరీ రేర్ అండ్ అరుదైన అవకాశం. ఎందుకంటే దినదినం రోజు గోల్డ్ రేట్
లైక్ హిమాలయ మౌంటైన్స్ అంటుతున్నాయి. సో కంపల్సరీగా ఈరోజు ఈ 4-5 డేస్లో ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా వీళ్ళు అరేంజ్ చేసిన ఈ షోకి అందరూ వచ్చి ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మలబార్ గోల్డ్ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఒక వినూత్న పథకాలతో తీసుకొచ్చి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో ఒక సౌకర్యం కలిగించారు. ఇది ప్రతి నెల ఇన్స్టాల్మెంట్గా కొంచెం కట్టుకొని మీ నచ్చిన మోడల్ని సెలెక్ట్ చేసుకొని అది మీద అనిపించుకొని ఇక్కడ ఉంచి కొంత అమౌంట్ పే చేసుకుంటూ 10 నెలలు ఎంత చేసుకుంటూ ఉంటే ఆ వస్తువుని మీరు తీసుకునే రోజున రేటు పెరిగిందనుకోండి, ఇచ్చింది మొట్టమొదటి ఏ రేటు ఉందో ఆ రేటు ప్రకారం మీకు అందిస్తాం. ఎక్కడ ఏ షాప్లో ఈ అవకాశం లేదు, ఒక మలబార్ గోల్డ్లోనే ఉంది. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం. అందరికీ నమస్కారం. గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈరోజు మైండ్ డైమండ్ షో ప్రారంభోత్సవం జరిగింది. ఈ యొక్క ప్రారంభోత్సవంలో డాక్టర్ శిల్పా సింధూర కడియాల ఆధునిక మల్టీ స్పెషల్ హాస్పిటల్, అలానే పెద్ది రమణారావు గారు, మా యొక్క వెల్ విషర్ అండ్ డాక్టర్ హారిక గారు పాల్గొన్నారు. ఈ ఎగ్జిబిషన్ ముఖ్యంగా ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే ఆర్నమెంట్స్ మనకి ఇక్కడ పర్చేస్ చేసినట్లయితే డైమండ్ ప్రైస్ మీద అంటే క్యారెట్ ప్రైస్ మీద అప్ టు 25% ఆఫర్ అనేది ఉంది. అలానే ఈ ఎగ్జిబిషన్ టోటల్గా 5 డేస్ ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్లో డైలీ వేర్, పార్టీ వేర్, అలాగే వెడ్డింగ్ వేర్ అండ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రాబోతుండగా ఈ ఆర్నమెంట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో గుంటూరు పరిసర ప్రాంతాల వారు కూడా వచ్చి వీక్షించవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. ప్రజల తలరాతల్ని, భావితరాల భవిష్యత్తుని మార్చే డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని సీఎం వెల్లడి. స్వర్ణాంధ్ర విజన్ ఆవిష్కరణ వేదికగా సీఎంపై ప్రశంసల వర్షం కురిపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నా ముక్కుసూటితనం వలన రాష్ట్రానికి మంచి జరగాలని వెల్లడి. ప్రజల జీవితాలు బాగుపడాలంటే సరైన సారథ్యం వహించే మహానాయకుడు సీఎం చంద్రబాబు అని కితాబ్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు, బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ. కేసుల జాప్యానికి గల కారణాలని అఫిడవిట్లో వివరించిన సిబిఐ. తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా వేసిన సుప్రీం ధర్మాసనం. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు. అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.